ఇలా ఉన్న ట్యాంక్ని ఇలా మార్చేసా. హలో గైస్, వెల్కమ్ టు అభిషేక్ బ్లాగ్స్. సో ఈ రోజు మొత్తం ఫుల్గా అయితే క్లైమేట్ చేంజ్ అయిపోయింది. అయితే వర్షం అయితే పడుతుంది. సో ఇంత వర్షంలో కూడా నేనైతే బ్లాగ్ అయితే చేస్తున్నాను. అంటే మన వర్క్ అదే, మన వర్క్ ని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత క్లైమేట్ చేంజ్ అయినా, చేంజ్ అవ్వకపోయినా మన పని అయితే మనం అలా కంటిన్యూ చేయాలి. సో అలాగే నేను కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో ఇవాళ నేను నా ట్యాంక్ అయితే క్లీన్ చేస్తున్నాను. అది కూడా 3 weeks తర్వాత. నాకున్న వర్క్ వల్ల నేను నా ట్యాంక్ అయితే సరిగ్గా పట్టించుకోలేదు. చీక్లెట్ పిట్స్ కూడా హెల్దీగా ఉన్నాయి, కానీ వాటరే మొత్తం బ్రౌనిష్ గా చేంజ్ అయిపోయింది. మన వైట్ శాండ్ కూడా బ్రౌన్ కలర్ లో అయితే చేంజ్ అయిపోయింది. వాటర్ కూడా చాలా మొత్తం క్లౌడీగా చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మొత్తం మన ట్యాంక్ క్లీన్ చేద్దాం. మొత్తం క్లియర్ గా అయితే మనం క్లీన్ చేద్దాం. సో అలాగే నా ట్యాంక్ లో ఎప్పటి నుంచో చీకటి ఫిష్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా మనం రిమూవ్ చేద్దాం. అంటే నా ట్యాంక్ లో వేరే ఫిష్ వేద్దాం అనుకుంటున్నాను. నా ట్యాంక్ లో మొత్తం కలర్ఫుల్ ఫిష్ వేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం. ఫస్ట్ అయితే మనం ట్యాంక్ అయితే ఫుల్ గా క్లీన్ చేద్దాం. సో చూడండి గైస్, నా ట్యాంక్ ఈ విధంగా మారిపోయింది. మొత్తం బ్రౌనిష్ గా అయిపోయింది. గ్లాస్ చూడండి, మొత్తం షేడ్ వస్తుంది, బ్రౌన్ కలర్ షేడ్ వస్తుంది. సో వైట్ కలర్ శాండ్ కూడా చూడండి, ప్యూర్ వైట్ గా ఉన్నది బ్రౌన్ కలర్ లో మారిపోయింది. చూడండి, వాన మొత్తం వాటర్ కూడా క్లౌడీగా మారిపోయింది. ఫిష్ అయితే హెల్తీగా ఉన్నాయి, చూస్తున్నారు కదా. దీని సైజ్ కూడా పెరిగింది. సో ఇంకోటి చూడండి, ఇంకోటి కిందకి వెళ్ళిపోయింది. ఇంకా దానిపైన అంతే, తినడం కిందకి వెళ్ళిపోవడం అదే చేస్తుంది. సో నా ఫిల్టర్ చూడండి, బాగా వచ్చేసింది నా ఫిల్టర్. మొత్తం స్పాంజ్ చూడండి, మొత్తం కలర్ అయితే మారిపోయింది. ఇంకా మనం పైన క్యాప్ అయితే అరేంజ్ చేయలేదు. సో ప్లైవుడ్ పెట్టి అలాగా మ్యాచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే మన దగ్గర మనీ అయితే లేదు. మనం మనీ సేవ్ చేసుకొని నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. నేనైతే క్యాచ్ చేయించాలనుకోవట్లేదు. సో ఏదైనా మెస్ లాంటిది అయితే గ్లాస్ లాంటిది చేయించి అలా మ్యాచ్ చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం. ఇంకా ఫస్ట్ అయితే ఫాస్ట్గా అయితే మనం ట్యాంక్ని క్లీన్ చేసుకుందాం. చూడండి గైస్, మీకు లాన్ నుంచి చూపిస్తున్నాను. వాటర్ దగ్గర కలర్ అయితే చేంజ్ అయిపోయింది. వాటర్ కలర్ కూడా, స్టోన్స్ చూడండి, స్టోన్స్ కలర్ కూడా చేంజ్ అయిపోయింది. సో మన దగ్గర 2 buckets ఉన్నాయి. సో ఈ బకెట్ లో మనం వాటర్ని ఫిల్ చేద్దాం. అంటే ఓల్డ్ వాటర్ దీంట్లో ఫిల్ చేద్దాం. నెక్స్ట్ కడిగిన వాటర్ కూడా ఈ ఇంకో టబ్లో అయితే వేద్దాం. ఫస్ట్ మనం మన ఫిష్ని అయితే వేరే టబ్లో దేంట్లోనే వేసి ఆ తర్వాత మన వర్క్ ని స్టార్ట్ చేద్దాం. సో గైస్, చూస్తున్నారు కదా, నేనైతే 1 గంట నుంచి మన వాటర్ని అయితే ఓల్డ్ వాటర్ అయితే తీస్తాను. సో చూస్తున్నారు కదా, ఓల్డ్ వాటర్ అయితే ఈ విధంగా ఇక్కడ వరకు అయితే నేను పెట్టేశాను. శాండ్ అయితే కడిగేశాను. సో కడిగేస్తే మొత్తం వైట్ కలర్ లో మారిపోయింది. సో స్టోన్స్ కూడా కడిగేసాను. సో చూస్తున్నారు కదా, వాటర్ అయితే ఈ విధంగా ఉంది, మొత్తం క్లౌడీగా ఉంది. సో ఇప్పుడైతే మనం ఫ్రెష్ వాటర్ అయితే వేసుకుందాం. సో ఓల్డ్ వాటర్ అయితే మన టబ్లో అయితే వేస్తాను. సో
లోన్ చూస్తున్నారు కదా, వైట్ శాండ్ అయితే మనకి కొంచెం దాంట్లో వెళ్ళిపోయింది. సో గాయస్, మన ఫ్రెష్ వాటర్ అయితే ఇంట్లో ఫిల్ చేస్తాం. చూడండి, ఈ హైట్ వరకు నేనైతే వాటర్ ఫిల్ చేస్తాను. సో వాటర్ అయితే ఇంకా క్లౌడీగా ఉంది. ఇంకా నేను ఫిల్టర్ కూడా పెట్టలేదు. సో ఫిల్టర్ పెట్టేద్దాం. 2-3 అవర్స్ మనం ఫిల్టరేషన్ వదిలేద్దాం. సో దాని తర్వాత చూద్దాం రిజల్ట్ ఎలా ఉందో. వాటర్ అయితే మొత్తం ఫుల్ క్లౌడీగా ఉంది. అక్కడ డస్ట్ కూడా ఉంది. సో ఫిల్టర్ అని చెప్తే మొత్తం డస్ట్ అంతా క్లియర్ అయిపోద్ది. సో అలాగే వాటర్ కూడా క్లియర్ అయిపోద్ది. సో చూసారు కదా గైస్, సో నా ట్యాంక్ని అయితే ఫుల్గా క్లీన్ చేస్తాను. సో ఇంకా వాటర్ క్లౌడీగా ఉంది, అంటే 2-3 అవర్స్ మనం ఫిల్టర్ అయితే ఆన్ చేసి వదిలేయడమే. సో వదిలేస్తే మొత్తం క్లియర్గా అయిపోద్ది. సో నాకైతే 2-3 అవర్స్ టైం అయితే పెట్టింది. సో ఫైనల్ నేను వాటర్ అనేది చేంజ్ చేస్తాను. అంటే ఓల్డ్ వాటర్ ఒక 30%, 50% తీసి మళ్ళీ కొత్త న్యూ వాటర్ అయితే యాడ్ చేస్తాను. సో యాడ్ చేసాక అయితే మనకి వాటర్ కొంచెం క్లియర్ అయ్యింది. అంటే ఫిల్టర్ కూడా ఆన్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఇంకో ఫిల్టర్ అయితే యాడ్ చేద్దాం అనుకుంటాను, అంటే స్పాంజ్ ఫిల్టర్. అంటే కెపాసిటీ సరిపోవట్లేదు. సో ఇంకో స్పాంజ్ ఫిల్టర్ అయితే నేను యాడ్ చేయాలి అందులో. సో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మన చీకటి ఫిష్ని అయితే నేను రిమూవ్ చేస్తాను. ఇంకా అందులో ఆ ట్యాంక్లో అయితే వేయను. సో వేరే వెరైటీస్ నేను దాంట్లో అయితే యాడ్ చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనకి వేరే వెరైటీ ఫిష్ కూడా యాడ్ చేస్తాను. అలాగే స్పాంజ్ ఫిల్టర్ కూడా యాడ్ చేయాలి. ఈ రోజు వీడియో అంతవరకే. నెక్స్ట్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, వీడియో అందరూ షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.